తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తల్లాడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓగ్ని ఎస్కో ప్రైవేట్ లిమిటెడ్ బయోమాస్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ముందుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన ప్లాంట్ ప్రారంభించగా ఆధునిక యంత్రాలను ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ అంతర్జాతీయంగా కొనసాగుతున్న అనిశ్చితల వల్ల స్థానికంగా బయోమాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసి గ్యాస్ ఉత్పత్తి చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయన్నారు. బయోమాస్ నుండి వచ్చే శక్తి ప్రపంచ శక్తి వ్యవస్థలో పెద్ద పాత్ర పోషిస్తుందన్నారు. ఔత్సాహికులు ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ప్లాంట్ నిర్వాహకులపై ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలిపారు. ఒకసారి చూడండి. ఓకే. ఈరోజు ఇక్కడ తల్లాడ గ్రామంలో, ఖమ్మం జిల్లా తల్లాడ గ్రామంలో ఆగ్ని ఎస్కో వారు ఈ బయోమాస్ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్టు. ఎందుకంటే మనకి వేస్ట్గా పడే అగ్రికల్చర్ వేస్ట్ అంతా మనం తగులబెట్టుకోవాల్సిన పరిస్థితి, తగులబెట్టడం భూములన్నీ పాడయ్యే పరిస్థితి, తగులబెట్టడం అనేది కూడా చట్టవిరుద్ధమైనా కానీ మనకు తప్పనిసరి రైతులందరూ అగ్రికల్చర్ వేస్ట్ మొత్తం తగులబెట్టేసి చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ఆ వాటితోనే పిల్లెట్స్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో పిల్లెట్స్ తయారు చేసి ఇక్కడ ఈ మంచి ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. ఇది మంచి సుపరిణామం. తల్లాడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు క్లీన్ ఎనర్జీ ఇష్యూలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు మిర్చి కానీ, పత్తి కానీ, అలాగే కార్న్ కానీ, ఇంకా రైస్ కానీ, వరి పంట ఇలాంటి వేస్టేజ్ అంతా వీళ్ళు తీసుకుంటారు. వేస్టేజ్ అంతా తీసుకుని వాళ్ళు దాన్ని మిల్లెట్స్ కింద మార్చి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు ఎంతో ఉపయోగకరం. వాళ్ళు ఏంటంటే వేస్ట్ అంతా ఏం చేయాలో తెలియదు, తగిన పెట్టాలన్నా కానీ ఖర్చు అవుతుంది. ఇదంతా ప్రాబ్లం లేకుండా వీళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకుని మొత్తం అంతా కూడా ఇక్కడ పిల్లలు తయారు చేస్తున్నారు. చాలా మంచి ఉపయోగకరం. అదిగాక నా తమ్ముడు వెనుగండ్ల కిషోర్ తను ఈ ప్లాంట్ ని తీసుకుని వస్తూ చాలా మంచి ఇది. అది కూడా తెలంగాణలో ఇమీడియట్ గా జరగడం మన